ఎన్నికలప్పుడు ఇదే ఆరు మీడియాలు వెళ్ళి లైవ్లు ఇచ్చారు కదా, పోలీసులు అడ్డుకుంటున్నారు, దొంగ ఓట్లు క్యూ లైన్లో నుంచున్నారు. అప్పుడు క్యూ లైన్లో నుంచున్నాక ఓట్లు వేసింది తిరుపతిలో. వాళ్ళల్లో కొంతమంది దొంగ ఓటర్లు ఉన్నారని చెప్పి గుర్తించింది కూడా అప్పుడేగా. అదేమి డినై చేసి వాళ్ళందరి చేత ఓట్లు వేయించలేదుగా వైసీపీ. అప్పుడు పోలీసులు వాళ్ళని తీసుకెళ్ళి అరెస్ట్ చేసి అవతల పంపించారు కదా. అంటే జరిగిందిగా ఎన్నికలు ప్రత్యక్షంగానే. ఇక్కడ అసలు ఓటేయనీయలేదే. ఇంకొకటి, వాళ్ళకి ఇవాళకి పులివెందుల్లో ఉన్న 10,000 ఓటర్లు అందరినీ లైన్లో పిలిచి వాళ్ళందరి వేళ్ళు చూడండి ఎంతమందికి ఓటేసిన గుర్తులు ఉన్నాయో. 10,000 మంది ఉన్నారు కదా, 7,000 మంది ఓట్లు వేశారు కదా, 7,500, 7,800 అనుకో, 78%. ఆ 7,800 మందిని కేకేసి తీయండి, వాళ్ళందరికీ ఉండాలిగా ఏలు మీద ముద్ర, అద్దెస్తే అయిపోతుందిగా అక్కడ. ఆ తర్వాత కూడా కొన్ని లోకల్ యూట్యూబ్ నెట్వర్క్లో వెళ్ళి మాట్లాడుతుంటే వాళ్ళు మాట్లాడుతున్నారు. ఒక ఆస్పెక్ట్ కరెక్ట్, అదేదో అంటారు కదా, నీవు నేర్పిన విద్యే నీరజాక్ష అని ఒక నానుడి జరిగింది. ఎప్పుడు ఏంటంటే వైసీపీ వాళ్ళు డబ్బులు ఇచ్చేస్తారని ఇంట్లో ఉండమని చెప్తారట, వాళ్ళు వెళ్ళి వేసుకుంటారు. ఈ దఫా ఇద్దరు డబ్బులు ఇచ్చారు, మీరు రాబాకండి మేము వేసుకుంటాంలే అని చెప్పారు. వైసీపీ వాళ్ళని కూడా మీరు రాబాకండి మేము వేసుకుంటామని చెప్పారు. నడిచిపోయింది ఇక్కడ. సాధారణంగా ఎలక్షన్స్ అప్పుడు పోలీసు అధికారులు ఇలా ప్రవర్తిస్తున్నారంటే వాళ్ళని ట్రాన్స్ఫర్ చేస్తారు, లేకపోతే దాని మీద కనీసం నోటీస్ అడుగుతారు, సస్పెండ్ చేస్తారు. ఏదన్నా జరిగింది ఒక్కటన్నా, టీవీలలో రచ్చ జరిగి కంప్లైంట్లు ఇచ్చి ఎన్నికల సంఘానికి వెళ్ళి అంత చేసినా ఒక్కటి కూడా జరగలేదంటే అది పారదర్శకంగా జరిగినట్టు అవుతుందా, బాధ్యతాయుతంగా జరిగినట్టు అవుతుందా? అంటే మన పేపర్లో మన టీవీలో చంద్రబాబు గారు దబాయించారు కాబట్టి మనందరం